హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు ఒక మంచి రెసిపీ చేసుకుందాము. మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూద్దాము. అంటే టమాటో దోశ, ఓట్స్ టమాటోస్ కలిపి దోశ వేసుకుందాము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఓట్స్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ బియ్యం పిండి వేసుకోవాలి. 1/2 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. ఇక్కడ గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకోవచ్చు. దీంట్లో పౌడర్ చేసుకున్న ఓట్స్ని వేసుకోవాలి. ఈ పౌడర్స్ అన్నీ ఒకసారి కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో మనం ముక్కలుగా చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకోవాలి. 2-3 చిన్న అల్లం ముక్కలు వేసుకోవాలి. 3-4 ఎండుమిర్చి వేసుకోవాలి. మన కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందాక మనం పౌడర్స్ అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్లో వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే మనం దోశ వేసుకునే కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకుని 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇవి ఆప్షనల్, మనకు నచ్చితేనే వేసుకోవచ్చు. చిన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి. సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. చిక్కగా కనిపిస్తుంది కదా, ఇంకా కొన్ని వాటర్ వేసుకోవాలి. అంటే ఈ బ్యాటర్ చాలా పల్చగా ఉండాలి. మనం రవ్వ దోశ వేసుకునే కన్సిస్టెన్సీలో ఉండాలి. అంటే చాలా పల్చగా ఉండాలి. బాగా కలుపుకొని ఉప్పు కారం సరిచూసుకోవాలి. కావాలనుకుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత ప్యాన్ పైన ఆయిల్ వేసుకొని దోశ పిండి వేసుకోవాలి. అంటే పిండిని ప్యాన్ అంతా వేసుకోవాలి. స్పూన్తో స్ప్రెడ్ చేయకూడదు. తర్వాత కావాలనుకుంటే ఇష్టం ఉన్నవాళ్ళు దోశ పైన 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు. 3-4 మినిట్స్ కాలిన తర్వాత మనకి తెలిసిపోతుంది కదా, బ్రౌన్ కలర్లో కాలుతున్నట్టుగా. అప్పుడు దోశని మళ్ళీ తిరగేయాల్సిన అవసరం లేదు. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఒకవేళ కొన్ని ప్యాన్స్ మీద దోశ రాలేదనుకోండి, అప్పుడు ఇలా ఉల్లిపాయని సగాన్ని కట్ చేసుకుని ఆయిల్లో డిప్ చేసుకుని ఆయిల్ని ఉల్లిపాయతో పెనం మీద రాసుకోవాలి. అప్పుడు దోశ వేసుకోవాలి. దోశ పగిలిపోకుండా ఈజీగా వచ్చేస్తుంది. 3 to 4 మినిట్స్ కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, టేస్టీగా హెల్దీగా టమాటో దోశ ప్రిపేర్ అయిపోయింది. ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమన్నా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.